హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ సాయి వెంకటతేజ. సుప్రసిద్ధ హైందవ పుణ్యక్షేత్రం తిరుమల విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండ హిందువులకి పరమ పవిత్రమైన సన్నిధి. ఇప్పుడు లడ్డూ కల్తీ వ్యవహారం కారణంగా ఏడుకొండల వాడి పేరు నిత్యం మీడియాలో మారుమోగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన వివాదాస్పదం కావడం కూడా మనకి తెలిసిందే. ఆయన తిరుమల పర్యటనకు వెళ్తాను అనగానే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కూటమి ప్రభుత్వ పెద్దలు స్పష్టమైన ప్రకటనలు చేశారు. అంతేకాదు, డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ ఒక వైసీపీ తప్ప అన్ని వర్గాల నుంచి జగన్పై ఒత్తిడి అధికమైంది. ఈ పరిస్థితుల్లో జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడం కూడా జరిగింది. అసలు ఈ డిక్లరేషన్ అంటే ఏంటి? తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ మీద అసలు ఎవరు సంతకం పెట్టాలి, ఎందుకు పెట్టాలి? ఈ డిక్లరేషన్ కొత్తగా ప్రవేశపెట్టారా లేదా బ్రిటిష్ నాటి కాలం నుంచే ఉందా? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎలాంటి వివాదం నడిచింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలని విశ్వసించి ఆచరించే వారిని అన్యమతస్థులు అని అంటారు. వాళ్ళు ముస్లిమ్స్ అయినా కావచ్చు, క్రిస్టియన్స్ అయినా కావచ్చు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఏ మతం వారైనా కావచ్చు. అయితే వెంకటేశ్వర స్వామిని మతాలకు అతీతంగా ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. కానీ అన్యమతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ప్రవేశించి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు స్వామివారి మీద నమ్మకం ఉంది అని డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఇలా అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవడం అనేది కొత్తగా వచ్చిన ఆచారం కాదు. ఇది బ్రిటిష్ నాటి కాలం నుంచి ఉన్న ఆచారం. తిరుమల తిరుపతి దేవస్థానంకి 1400 సంవత్సరాలకి పైగా చరిత్ర ఉంది. తిరుమల ఆలయ గోడల మీద ఉన్న శాసనాల ద్వారా 6వ శతాబ్దం నుంచి శ్రీవారి ఆలయంలో పూజలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. 1818వ సంవత్సరంలో ఆర్కాడ్ నవాబ్ నుంచి తిరుమల ఆలయాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు హస్తగతం చేసుకున్నారు. అయితే తిరుమల ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేతుల్లోకి ఎలా వచ్చిందో వివరిస్తూ స్వయంగా తిరుమలలో బ్రిటిష్ వారికి జరిగిన ఒక అనుభవం గురించి ఆలయ చరిత్రలో ఒక సంఘటనని నిక్షిప్తం చేశారు. దాని ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులు ఆనాడు శేషాచలం అడవుల్లో ఎంతో కష్టపడి తిరుమల చేరుకున్నారు. ఆ సమయంలో బాగా అలసిపోయి ఉన్న ఒక సైనికుడు తిరుమల కొండ మీద అనారోగ్యానికి గురయ్యాడు. ఆ సమయంలో ఒక చిన్నపిల్లాడు వచ్చి ఆ సైనికుడికి తాగేందుకు కాస్త మంచినీళ్లు ఇచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకో, ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ చిన్నపిల్లవాడు చెప్పినట్టే వెంకటేశ్వర స్వామిని స్మరించుకున్న కొద్దిసేపటికి ఆ బ్రిటిష్ సైనికుడు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇది తెలుసుకున్న సర్ థామస్ కలరా, కర్నల్ జియో స్టార్కర్ అనే ఇద్దరు ఈస్ట్ ఇండియా అధికారులకు వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి పూర్తిగా అర్థమైంది. దాంతో ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారు తిరుమలని హస్తగతం చేసుకుని తిరుమల దేవాలయానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించారు. 42 ప్రధాన అంశాలను విధి విధానాలుగా రూపొందించి ఆనాటి బ్రిటిష్ వారు తిరుమల దేవాలయ విశిష్టతను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో బ్రిటిష్ వారు అన్యమతస్థుల జోక్యం లేకుండా ఉండేందుకు శ్రీవారి దర్శనాల విషయంలో డిక్లరేషన్ని తీసుకొచ్చారు అని అంటున్నారు. ఈ విషయం మీద కేవలం వాదనలు ఉన్నాయి తప్ప ఆ వాదనల్ని నిరూపించే ఆధారాలు అయితే లేవు. 1990లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవేశం మీద మొట్టమొదటిసారి ఒక జీవో విడుదలైంది. జీవో నెంబర్ 311/1990 రోల్ నెంబర్ 136 ప్రకారం కేవలం హిందువులు మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి. ఇంకా రూల్ నెంబర్ 137 ప్రకారం అన్య మతస్థులు దర్శించుకునే ముందు ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర అని రాసి ఉన్న డిక్లరేషన్ రిజిస్టర్లో సంతకం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి టీటీడీ నియమావళి పుస్తకంలో ఓ ప్రత్యేకమైన అధ్యాయమే ఉంది. 18వ అధ్యాయం పూర్తిగా డిక్లరేషన్ అంశాల కోసం కేటాయించారు. డిక్లరేషన్ ఫారం ఎలా ఉంటుందంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలు ప్రజా దేవాలయాలు. హిందువులు తమ హక్కు కొద్దీ ఈ ఆలయాలను సందర్శించుకోవచ్చు. అదే సమయంలో ఇతర మతస్థులు కూడా ఈ ఆలయాల్లోకి రావచ్చు. దానిపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే టీటీడీ ఆలయాల్లోకి ప్రవేశించే ముందు అన్ని మతస్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి అని ఆ ఫారం మొదట్లోనే పేర్కొన్నారు. అలా 1990 నుంచి మాత్రమే అన్య మతస్థులకు తిరుమల ఆలయ ప్రవేశ విషయంలో ఈ డిక్లరేషన్ రూల్ అమల్లోకి వచ్చింది.
వైకుంఠం క్యూబ్ కాంప్లెక్స్లోకి ప్రవేశించే ముందు ఈ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అన్యమతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని చట్టంలో సవరణ చేశారు, కానీ తిరుమలకు వచ్చిన కోట్లాది భక్తుల్లో అన్యమతస్థుల్ని ఎలా గుర్తించాలి అనే విషయంలో మాత్రం చట్టంలో ఎలాంటి స్పష్టత లేదు. ఇలా అన్యమతస్థుల్ని గుర్తించడం కష్టం కావడంతో తిరుమలకి వస్తున్న ప్రతి అన్యమతస్థుడు ఈ డిక్లరేషన్ మీద సంతకం చేయకుండానే స్వామివారిని దర్శించుకుంటున్నారు. కానీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల విషయంలో వారి వారి మతపరమైన విశ్వాసాలు అందరికీ ముందుగానే తెలుస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులు, సెలబ్రిటీల విషయంలో మాత్రమే డిక్లరేషన్ అనే అంశం తెరపైకి వస్తుంది. డిక్లరేషన్కి సంబంధించిన వివాదం ఇప్పటిది కాదు. 1999లో సోనియా గాంధీ డిక్లరేషన్ మీద సంతకం చేయకుండానే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్నందుకు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విశ్వ హిందూ పరిషత్ ఏకంగా సోనియా గాంధీ మీద కేసు కూడా పెట్టింది. ఆ తరువాత 2003లో రాష్ట్రపతి హోదాలో తిరుమలకు వచ్చిన అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ మీద సంతకం చేశారు. అయితే 2004లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ డిక్లరేషన్ మీద ఏనాడు సంతకం చేయకుండానే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం చేయాలనే విషయం ఇప్పుడు వినిపిస్తున్నది కాదు. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ డిక్లరేషన్ కోరలేదు. అయితే 2012లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించడంతో తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వమని కోరితే ఆయన తిరస్కరించారు. అలా ఆనాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ డిక్లరేషన్ వివాదం నడుస్తూనే ఉంది. మరిన్ని ఇలాంటి కంటెంట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రవణ్ తేజ్ క్రియేషన్స్.